రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా పవన్ కి మంచి ప్రాధాన్యతనిస్తాం. సీఎం చంద్రబాబు ఫోటో పక్కనే డిప్యూటీ సీఎం పవన్ ఫోటో కూడా పెడతాం. మంత్రుల పేషీల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఫోటో పెడతాం. ఇవి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ ఇచ్చిన బిల్డప్. కట్ చేస్తే 2 నెలలకే సీన్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ ఫోటో కనుమరుగైపోయింది. జనసేన శ్రేణులకు అసంతృప్తే మిగులుతోంది. 2 నెలలకే ఇలా ఎందుకు జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ. కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ అంతే ముఖ్యం. ఇవి 2 నెలల క్రితం టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలు. దాంతో పాలనలోనూ పవర్లోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పవర్ఫుల్ పాత్ర ఉంటుందని జనసేన కార్యకర్తలు, నేతలు భావించారు. రాష్ట్ర సచివాలయం నుండి గ్రామ సచివాలయం వరకు అన్ని చోట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెడతారని అనుకున్నారు. ఆఖరికి ఏమైంది? కొద్ది రోజుల్లోనే సీన్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యం తగ్గిపోయింది. డిప్యూటీ సీఎం ఫోటో ఎక్కడా కనిపించకుండా పోయింది. మంత్రుల పేషీల్లో చంద్రబాబు ఫోటోనే పెడుతున్నారు తప్ప డిప్యూటీ సీఎం ఫోటోను పెట్టడం లేదు. జనసేన మంత్రి కందుల దుర్గేష్ తప్ప ఇంకెవరూ తమ ఛాంబర్లలో పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకోలేదు. అలానే రాష్ట్రంలో అన్ని జిల్లా, మండల, గ్రామస్థాయి కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి హెచ్ఓడీల వరకు అన్ని చోట్ల సీఎం చంద్రబాబు ఫోటో తప్ప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ఎక్కడా పెట్టలేదు. ప్రభుత్వ కార్యాలయాలే కాదు, వివిధ పథకాలకు సంబంధించిన బ్యానర్లు, బోర్డుల మీద కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ ఫోటో వేయడం లేదు. సీఎం చంద్రబాబు కేబినెట్ లోని 25 మంది మంత్రుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు మాత్రమే. అందువలన ఇలా ఫోటోలు వేయడం కుదరదని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, కార్యక్రమాలకు సంబంధించిన పత్రికా ప్రకటనల్లో కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించడం లేదు. తాజాగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. ఈ అన్నా క్యాంటీన్లలో టీడీపీ రంగు పసుపును బీభత్సంగా పులిమేశారు. ఈ క్యాంటీన్లలో ఎన్టీఆర్ ఫోటో, చంద్రబాబు ఫోటో మాత్రమే పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను కనీసం ఈ అన్నా క్యాంటీన్లలో కూడా వాడటం లేదని జనసేన కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా తన వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని తీసుకువెళ్లడం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు కూడా బాబు వెంట పవన్ కనిపించడం లేదు. 2 నెలల్లోనే పవన్ కళ్యాణ్ విషయంలో ఇంత మార్పు ఏంటని జనసేన కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ తీవ్రంగా చర్చ సాగుతోంది. నారా లోకేష్ కి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ పోటీ కాబట్టే పవన్ ఇమేజ్ ను పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో నారా లోకేష్ నాయకత్వానికి గండి పడుతుందన్న ఆలోచనతోనే డిప్యూటీ సీఎం ఫోటోను వినియోగించడం లేదనేది ప్రస్తుతానికి టీడీపీలో వినిపిస్తున్న గుసగుస.